ఈనాటి కార్యక్రమంలో మనమంతా ఎదురు చూసే అపూర్వ ఘట్టం, పరమ పుణ్యప్రద ఘట్టం కోటి దీపారాధన. ఈనాటి కోటి దీపోత్సవానికి భక్తులను అనుగ్రహించేందుకు విచ్చేసిన పరిపూర్ణానంద స్వామి వారిని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులను, అలాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ దంపతులను, కేంద్ర మంత్రి సుజనా చౌదరి గారిని, అలాగే మా చైర్మన్ దంపతులను దీపారాధన చేయవలసిందిగా కోరుతున్నాం. మాన్య తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖరరావు గారు, అలాగే ఈనాటి ముఖ్య విశిష్ట అతిథుల సమక్షంలో మా చైర్మన్ గారి దంపతులు తొలి కార్తీక దీపారాధన చేస్తున్నారు. భక్తులందరూ కూడా ఎక్కడి వారు అక్కడ కూర్చొని కార్తీక దీపారాధన చేయాలి. కూర్చొని దీపారాధన చేయటం మన హిందూ సంప్రదాయం. కాబట్టి అందరూ కార్తీక పూర్ణిమ వేళ దయచేసి కూర్చొని చక్కగా నిశ్చలమైన మనస్సుతో దీపారాధన చేసుకుని ఆ దీపానికి ఒక్కసారి నమస్కారం చేసుకోండి. దయచేసి కూర్చొని దీపారాధన చేయవలసిందిగా మనవి. శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా, ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఓం పరమేశ్వర పర, ఓం నిఖిలేశ్వర హర, ఓం జీవేశ్వరేశ్వర కనరారా. ఓం మంత్రేశ్వర స్వర, ఓం యంత్రేశ్వర స్థిర, ఓం తంత్రేశ్వర వర రావేరా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా, ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. సర్వం ప్రాప్త గర్భం ప్రాప పవిత్ర ప్రేరిత పరా, దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతు శంకర. సర్వం ప్రాప్త గర్భం ప్రాప పవిత్ర ప్రేరిత పరా, దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతు శంకర. ఆకాశలింగమై ఆవహించరా, ఢమ ఢమ ఢమమని డమరుక ధ్వని సలిపి చడదని బదిలించరా. శ్రీవాయులింగమై సంచరించరా, అణువణువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా. భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికారా, వరదై ముంచై జలలింగమై ఘోరా. వరమై వసమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా, జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా, ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. లింగోద్భవం. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసితశోభితలింగం, జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం, రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. సర్వసుగంధసులేపితలింగం బుద్ధివివర్ధన కారణలింగం,
सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गं दक्षसुयत्नविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहारसुशोभितलिङ्गम् सञ्चितपापविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवगणार्चितसेवितलिङ्गं भावैर्भक्तिभिरेव च लिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सुरगुरुसुरवरपूजितलिङ्गं सुरवनपुष्पसदार्चितलिङ्गं परमपदं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् लिङ्गाष्टकमिदं पुण्यं यः पठेच्छिव सन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते। ఈరోజు కోటి దీపోత్సవ కార్యక్రమానికి విచ్చేశారు బహుముఖ వ్యూహ రచన, రాజకీయ చతురత, తెలంగాణ అస్తిత్వ ప్రతీక, సరికొత్త ఉద్యమ ప్రతీకల ఆవిష్కరణతో రాష్ట్ర ఆవిర్భావ లక్ష్యాన్ని ముద్దాడిన తెలంగాణ ముద్దుబిడ్డ, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. వారిని ఇక్కడికి వచ్చిన కోటి దీపోత్సవానికి విచ్చేసిన భక్తులను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ గారు, గౌరవ కేంద్ర మంత్రివర్యులు సత్యనారాయణ చౌదరి గారు, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఇంద్రకరణ్ రెడ్డి గారు, కార్యక్రమంలో పాల్గొంటున్న శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, ఇతర ప్రముఖులు, ఈ కోటి దీపోత్సవ అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ఘట్టానికి రూపకర్త, ఆవిష్కర్త ఎన్టీవీ చౌదరి గారు, వారితో సంపూర్ణమైనటువంటి భక్తిభావంతో ఈ కార్యక్రమాన్ని అనేక సంవత్సరాలుగా అద్భుతంగా నిర్వహిస్తూ హైదరాబాద్ నుంచి ఆధ్యాత్మిక పరంపరను అనేక లక్షల కోట్ల మంది వీక్షించుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తూ ముందుకు సాగుతున్నటువంటి భక్తి టీవీ, ఎన్టీవీ అధినేత చౌదరి గారు, వారి బృందం ఈరోజు పవిత్రమైనటువంటి ఈ కార్తీక పౌర్ణమి పర్వదినాన ఇంతటి ఉత్కృష్టమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి మా తల్లులకు, మా తండ్రులకు, అన్నదమ్ములకు, అక్కా చెల్లెలకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. కార్తీక పౌర్ణమి రోజు దీపాలంకరణ చేయడం మన సాంప్రదాయంలో ఉంది. ఈరోజు దేవుడి చిత్రపటం పెట్టుకొని దీపాల వెలిగించిన కాశీలో విశ్వేశ్వరుని ముందు వెలిగించినంత పుణ్యం అనేది మనం నమ్మేటువంటి విశ్వాసం. కానీ మన చౌదరి గారు మనందరికీ కూడా పంచారామాలకు మనం వెళ్ళకుండానే అక్కడ ఉండేటువంటి భగవత్ స్వరూపాలను ఇక్కడికి మన దర్శనం కోసం తీసుకొచ్చి వారి దర్శనం చేసుకొని పునీతమయ్యేటువంటి భాగ్యాన్ని మనకు కల్పించారు. ఇందులో అద్భుతమైనటువంటి ఘట్టం జ్వాలా తోరణం గుండా కళ్యాణ మహోత్సవం తర్వాత స్వామివారు ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి వెలిగించబడ్డటువంటి ఆ దీపాల సమాహారమైనటువంటి జ్వాలా తోరణం గుండా స్వామివారు సేవ రూపంలో భక్తులందరికీ దర్శనం ఇవ్వడం అనేది అపురూపమైన ఘట్టం. ఇంతకుముందే మనందరం కూడా దాన్ని తిలకించి బాగా పరవశించాం, అద్భుతంగా పులకించిపోయాం.
స్వామివారి ఆశీస్సులు పొందగలిగాం. ఇటువంటి చక్కటి కార్యక్రమాలను దీక్షతో పట్టుదలతో అంకిత భావంతో ఆధ్యాత్మిక భావంతో ఏర్పాటు చేస్తున్నటువంటి చౌదరి గారికి వారి బృందానికి వారికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. చౌదరి గారు భక్తి టీవీ ప్రారంభించే రోజు కొంత చర్చ జరిగింది. అసలు ఈ భక్తి టీవీది కమర్షియల్ కాదు, నష్టం వస్తుంది, తిరుపతిలో పెట్టినటువంటి ఛానలే నష్టాల్లో ఉందని అంటా ఉన్నారు, మరి ఎందుకు పెట్టారు చౌదరి గారు అని చెప్పారు. వారు నేను ఆ రోజు నేను ఆ మాట అన్న కూడా అక్కడ వేదిక మీద, డబ్బులు సంపాదించడమే కాదు, సంపాదించిన డబ్బుతో సమాజం కోసం సమాజ హితం కోసం చక్కటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు పెట్టవచ్చని నిరూపిస్తూ ఉన్నారు మన భక్తి టీవీ అధినేత. మీరందరూ బాగా చప్పట్లతో వారికి ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి, ఎవరోగా నిర్వహించలేరు. ఇవి నిర్వహించాలంటే స్వాముల ఆశీస్సులు ఉండాలి. అంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకొని పరిపూర్ణమైన క్రమశిక్షణతో స్వాముల ఆజ్ఞలను శిరసావహిస్తూ సంపూర్ణంగా ఇది పరిపూర్ణమయ్యేటట్టు చేయటం అనేది సామాన్య విషయం కాదు. దీనికి డబ్బులు ఉంటే సరిపోదు, డబ్బులు చాలామంది దగ్గర ఉంటాయి, చాలామంది పెద్ద పెద్ద వేల లక్షల కోట్లు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇది చేయాలంటే డబ్బు కంటే మించినటువంటి మంచి మనసు, భగవంతుని ఎడల భక్తి, సమాజానికి నేను ఒక మంచి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అందించాలనేటువంటి తపన, ఆ అంకిత భావం, అవన్నీ ఉంటే తప్ప ఇవి సుసంపన్నం కావు. వీటన్నిటినీ సుసంపన్నం చేసి మనకు అందించినటువంటి చౌదరి గారి ధన్యులు, వారి శ్రీమతి గారు, వారి కుటుంబ సభ్యులు ధన్యులు. వారికి సహకరించి వారితో పాటు ఈ సేవ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎన్టీవీ భక్తి టీవీ బృందానికి సంబంధించినటువంటి మిత్రులందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. నాకు కొంచెం ఆధ్యాత్మిక భావం ఎక్కువ, మీ అందరికీ తెలుసు. అనేక యజ్ఞయాగాదులు నేను చేసిన వాడిని కాబట్టి దానికి సంబంధించినటువంటి బరువు ఏమిటో, బాధ్యత ఏమిటో, అందులో ఎంత నిష్ట ఉండాలనో అది నాకు తెలుసు. కాబట్టి చౌదరి గారు చేసినటువంటి కృషిని నేను గుర్తించగలుగుతా ఉన్న ఒక కార్యకర్తగా నిజంగా ఈరోజు హృదయపూర్వకంగా నేను వారిని అభినందిస్తూ ఉన్నాను. వారు గత సంవత్సరమే నన్ను రమ్మని కోరారు. చౌదరి గారు పిలిచినప్పటికీ నాకు ఎందుకు ఆ రోజు సుకృతం లేదు, భగవంతుని పిలుపు లేదు కాబట్టి నేను మిస్ అయ్యాను. కానీ డెఫినెట్గా నెక్స్ట్ మాత్రం వారు పిలవకపోయినా సరే వచ్చేస్తా అని చెప్పి అన్ని కార్యక్రమాల్లో పాల్గొనడానికి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మనం రోజంతా ఎంతో ఎక్కడో పనిచేస్తూ ఉంటాం. ఈరోజు దాదాపు 1 గంటన్నర నుంచి కార్యక్రమం ప్రారంభమైన కాడి నుంచి మనల్ని మనమే మర్చిపోయి, మన బాధలు మర్చిపోయి, మన మనసంతా కూడా స్వామివారి మీద అమ్మవారి మీద లగ్నం చేసి మనకున్న బాధలన్నీ మనం మర్చిపోగలిగాం, ఒక గొప్ప అనుభూతిని పొందగలిగాం. ఇటువంటిది జీవితంలో చాలా అవసరం. సంపత్తి చాలా వస్తుంది పోతుంది, కానీ ఒక మంచి పుణ్యం, మంచి కార్యక్రమం, మంచి సంస్కారం మనం పెద్దల నుంచి నేర్చుకున్నాం, ముందు తరాలకు కూడా మనం ట్రాన్స్ఫర్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించడమే కాకుండా జరగవలసిన రీతిలో సంపన్నం చేసినటువంటి చౌదరి గారికి, వారి బృందానికి, వారి కుటుంబ సభ్యులకు మరొక్కసారి నా పక్షాన వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు నన్ను ఇక్కడికి ఆహ్వానించి ఇంత గొప్ప కార్యక్రమంలో, కళ్యాణంలో, ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాన్ని, అదృష్టాన్ని కల్పించినటువంటి చౌదరి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను విరమిస్తాను. తన మాటలతో మా రచన టెలివిజన్ కుటుంబ సభ్యులందరికీ మరింత ఉత్సాహాన్ని ఇచ్చిన మాన్య ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.
పుణ్యవరణాం హరిణిం స్వర్ణ మహాలక్ష్మి అమ్మవారు తమిళనాడు వేలూరు శ్రీపురం స్వర్ణ మహాలక్ష్మి అమ్మవారు కోటి దీపోత్సవ వేదిక మీద దేదీప్యమానంగా వెలిగిపోతున్నారు. భక్తులను అనుగ్రహిస్తున్నారు. మీ కరతాళ ధ్వనులతో ఆ మహాలక్ష్మికి జయ జయధ్వానాలు పలుకుదాం. జై స్వర్ణ మహాలక్ష్మి అమ్మవారికి, జై స్వర్ణ మహాలక్ష్మి అమ్మవారికి, జై స్వర్ణ మహాలక్ష్మి అమ్మవారికి. కార్తీక పూర్ణిమ వేళ శివ పార్వతుల కళ్యాణోత్సవ వీక్షణం ఎంతటి పుణ్యప్రదమో అంతటి గొప్ప సౌభాగ్యం భాగ్యం లభించబోతోంది. ఆధ్యాత్మిక చరిత్రలోనే కనీ విని ఎరుగని రీతిలో ఈ రోజు ఒకే వేదిక మీద 5 కళ్యాణ ఉత్సవాలు జరుపుకున్నాం. బంగారు తల్లి స్వర్ణ మహాలక్ష్మి తమిళనాడు వేలూరు స్వర్ణ మహాలక్ష్మి అమ్మవారికి బంగారు చీరని ఇప్పుడు ధరించబోతున్నాం. జై స్వర్ణ మహాలక్ష్మి అమ్మవారికి, జై స్వర్ణ మహాలక్ష్మి అమ్మవారికి, జై స్వర్ణ మహాలక్ష్మి అమ్మవారికి. బంగారు చీర అమ్మవారికి నరేంద్ర చౌదరి దంపతులు వాళ్ళు సమర్పిస్తున్నారు. తామహజాతవేదో లక్ష్మీమనపగామిని యస్యాం హిరణ్యం విందేయంగామశ్వం పురుషానహో అశ్వపూర్వాం రథమత్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీ జుషదాం పాసనస్థా విపులకటితటే పద్మపత్రా యదాక్షి శ్రీపురం స్వర్ణ మహాలక్ష్మికి గట్టిగా జయ జయధ్వానాలు నిత్యం సా పద్మహస్తా మమ వసతగృహే సర్వమాంగళ్యయుక్తా. జయ జయ స్వర్ణ మహాలక్ష్మీ మాతాకి. గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత వానశృణ్వన్నోతిభిः శీలసాదనం. త్రీణి త్రీణి వై దేవానామృద్ధాని త్రీణి ఛందాగోషి త్రీణి సవనాని త్రయ ఇమే లోకాః అర్ధ్యామేవ తద్వీర్య యేషు లోకేషు ప్రతిష్ఠతి. బిల్వహారతిం దర్శయామి. బిల్వపత్రము పరమేశ్వరుడికి ప్రీతియగుట చేత ఈ బిల్వహారతిని దర్శించుకొనుట వల్ల 3 జన్మలలో చేసిన పాపములు తొలగిపోవును. నాగహారతి. నమో అస్తు సర్పేభ్యో ఏకే చ పృథివీమనో ఏ అంతరిక్షే ఏ దివితేభ్యః సర్పేభ్యో నమః. నాగహారతిం దర్శయామి. ఈ నాగహారతిని దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషములు తొలగి నవగ్రహములలో రాహుకేతువుల యొక్క దోషములకు పరిహారము కలుగును. నంది ప్రమథగణములలో ప్రథముడు అగుట చేత ఈ నందిహారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. పరమేశ్వరుడికి హారతి సమర్పణ చేయాలి. సింహహారతి. ముఖమాసీత్ బాహోరాజన్యః కృతః పూర్వతరస్య యద్వైశ్యః పద్భ్యాం సూత్రో అజాయత. సింహారతిం దర్శయామి.
సింహము అమ్మవారి వాహనము అగుట చేత ఈ సింహహారతిని దర్శించుకోవడం వలన మానసిక ఆందోళనలు భూతప్రేత పిశాచ బాధలు తొలగును. చేతులు పైకెత్తి సింహహారతి జరుగుతోందమ్మా. గట్టిగా కరతాళ ధ్వనులు చేస్తూ అమ్మవారికి పరమేశ్వరుడికి హారతి సమర్పణ చేయండి. రుద్రహారతి. పరమశివుడు రుద్రస్వరూపుడగుట చేత ఈ రుద్రహారతి దర్శనం వలన విద్యావృద్ధి, మనశ్శుద్ధి కలిగి ఈర్ష్య, అసూయ, ద్వేషములు తొలగును. రుద్రహారతి జరుగుతోందమ్మా. పరమేశ్వరుడికి రుద్రహారతిని సమర్పించండి. గట్టిగా కరతాళ ధ్వనులు చేస్తూ కుంభహారతి. ఈ కుంభహారతిని దర్శించుకోవడం వల్ల నరఘోష, దిష్టిఘోష తొలగు. గట్టిగా కుంభహారతి జరుగుతోందమ్మా. చేతుల పైకి కరతాళ ధ్వనులు చేస్తూ హారతి సమర్పణ చేయండి. నక్షత్రహారతి. నక్షత్రం దేవమింద్రియం విచక్షణం. జన్మ నక్షత్రవశాత్తు, నామ నక్షత్రవశాత్తు ఏ దోషములున్నా ఈ నక్షత్రహారతిని దర్శించడం వల్ల ఆయా దోష పరిహారములు జరుగును. గట్టిగా సప్తహారతుల్లో చివరి హారతి నక్షత్రహారతి. నక్షత్ర మండలం దాటి వినపడాలి. గట్టిగా కరతాళ ధ్వనులు చేస్తూ కార్తీక పౌర్ణమి వేళ హారతి సమర్పణ చేయండి. శాంతి శాంతి శాంతి